క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం నగరపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు గేదెల పెదమాణివేలు, మార్తీనమ్మ, మరియాన్, శ్రీమతి లూర్దు, పుష్పలత ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు, ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అల్లం మిల్కియోర్ రెడ్డి, అల్లం పౌలీనమ్మల పుట్టినరోజు సందర్భంగా మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, తలంపులు నెరవేరాలని అల్లం బాలమోహన్ రెడ్డి ఆత్మకు మరియు వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సజ్జనరావు, మాధవి దంపతుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని లోకేష్, నిఖిలేష్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య సందేశము దేవుడు అనుగ్రహ వరప్రదాత. దేవుడు తన క్రియాత్మకమైనటువంటి ప్రేమను ఈనాటి వాక్యము ద్వారా ప్రదర్శిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని తన అనంతమైనటువంటి ప్రేమతో, దయతో ఎల్లవేళలా వారిని కాచి కాపాడుతాడని ఈనాటి వాక్యము మనకి బోధిస్తూ ఉన్నది. దేవుని దగ్గర ఎవరైతే అత్యంత ప్రేమతో దేవుని అంటిపెట్టుకొని జీవిస్తూ ఉంటారో వారికి సమృద్ధి ఎల్లవేళలా ఉంటూ ఉన్నది అని ఈనాటి వాక్యము ద్వారా మనందరం విని ఉన్నాము. మనకు ఉన్నదానిని దేవునికి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నామా? మనము ఇచ్చి నేను దేవునికి ఎందుకు ఇచ్చాను అని చాలాసార్లు మనలో మనము కలత బాధపడవచ్చు. ఈనాటి వాక్యాన్ని విన్నటువంటి మనందరికి కూడా తెలిసేది ఏమిటి అంటే, దేవునికి ఇచ్చినది అది నూరంతులుగా ఫలిస్తుందని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. మనకున్న దానిని ఇతరులకు పంచుకుంటూ మన వంతు మనము ఇతరులకు సహాయం చేయాలని, అటువంటి మంచి మనస్తత్వాన్ని దేవుడు మనకు దయచేయమని ఈ దివ్య బలి పూజలో మనందరము ప్రార్థించుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమలాడుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు
చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతము లేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలో సురక్షితముగా కాపాడము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ప్రభు నిన్ను పంపలేదు, నీవు ప్రజలచే అనుత్యమును నమ్మించితివి. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము వచనములు 1-17 వరకు. ఆ సంవత్సరమునని అనగా సిద్కియా రాజు పరిపాలన కాలము 4వ ఏడు 5వ నెలలో గిబ్యోను నగరవాసి అస్సూరు కుమారుడు హనన్యా ప్రవక్త, యాజకులు, ప్రజలు వినుచుండగా దేవాలయమున నాతో ఇట్లు పలికెను. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను బబులోనియా రాజు కాడిని విరుగగొట్టి తిని. బబులోనియా రాజు నెబుకద్నెజరు ఈ తావు నుండి తన దేశమునకు కొనిపోవున దేవాలయ పాత్రలన్నిటినీ 2 ఏండ్ల కాలములోనే నేను మరలా కొనివత్తును. యెహోయాకీము కుమారుడు యూదారాజు యెహోయాకీనును బబులోనియాకు బందీలుగా గొనిపోయిన యూదా జాతి ప్రముఖులందరినీ నేను వెనుకకు తీసుకొని వత్తును. నేను బబులోనియా రాజు కాడిని విరుగగొట్టుదును. అప్పుడు నేను దేవాలయమునందలి యాజకులు, ప్రజలు వినుచుండగా హనన్యాతో ఇట్లంటిని, అట్లే జరుగునుగాక. ప్రభువు ఈ కార్యము చేయునుగాక. ఆయన నీవు ప్రవచించిన కార్యము నెరవేర్చి దేవాలయ పాత్రలను, బందీలను బబులోనియా నుండి మరలా ఇచ్చటికి తీసుకొని వచ్చునుగాక. కానీ నేను నీకు ఈ ప్రజలకు చెప్పు పలుకు లాలింపుము. పురాతన కాలము నుండి నీకు నాకు ముందున్న ప్రవక్తలు పోరు, కరువు, అంటురోగములు సంభవించునని పెక్కు జాతులకు, రాజ్యములకు ప్రవచనములు చెప్పిరి. కానీ క్షేమము కలుగునని ప్రవచించు ప్రవక్తయున్నాడే. అతడు ప్రభువు వలనే పంపబడేనని నిర్ధారించినట్లు అతని మాటలు నెరవేరుట వలననే. అంతటా హనన్య నా మెడ మీద నుండి కాడిని తీసుకొని విరుగగొట్టెను. అతడు ప్రజలందరూ వినుచుండగా నెబుకద్నెజరు సకల జాతుల మెడ మీద పెట్టిన కాడిని నేను 2 ఏళ్లలో ఈ రీతిగానే విరుగగొట్టుదునని ప్రభువు పలుకుచున్నాడని, అటు తరువాత నేనచ్చటి నుండి వెళ్ళిపోతినని హనన్య నా మెడ మీద కాడిని విరుగగొట్టిన తరువాత ప్రభువు నాకు తన వాక్కు ఇట్లు వినిపించెను. నీవు హనన్యా వద్దకు వెళ్ళి అతనితో నా మాటలుగా ఇట్టు చెప్పుము. నీవు కొయ్యకాడిని విరుగగొట్టవచ్చును, కానీ దానికి బదులుగా నేను ఇనుపకాడిని సిద్ధము చేయుదును. సర్వశక్తిమంతుడనైన ఇజ్రాయేలు దేవుడు ఇట్లనుచున్నాడు, నేను ఎల్ల ప్రజల మీద ఇనుపకాడి నుంతును. వారు బబులోనియా రాజు నెబుకద్నెజరుకు ఊడిగము చేయుదురు. నేను వన్యమృగము కూడా అతనికి సేవలు చేయనట్లు చేయుదును. తదనంతరము నేను హనన్యాతో ఇట్లంటిని, ఓయి నీవు నా పలుకులు లాలింపుము. ప్రభువు నిన్ను పంపలేదు, నీవు ప్రజలచే అనునిత్యము నమ్మించితివి. కనుక ప్రభు నీతో ఇట్లు చెప్పుచున్నాడు, నేను నిన్ను భూమి మీద నుండి
ఆవలకు గెంటి వేయుదును. ప్రభువు మీద తిరుగుబాటు చేయుడని నీవు ప్రజలకు బోధించితివి. కావున ఈ ఏడు ముగియక మునిపే నీవు చత్తువు. ఆ 7వ నెలలోనే హనన్య కన్ను మూసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నీ కట్టడాలను నాకు బోధింపుము. ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. అపమార్గము నుండి నన్ను తప్పింపుము. నాకు నీ ఉపదేశమును దయచేయము. నేను ఎల్లవేళలా సత్యమునే పలుకునట్లు చేయుము. నేను నీ విధులనే నమ్మియుంటిని. అందరూ ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. నీ పట్ల భయభక్తులు కలవారు నా పక్షమును అవలంబించి నీ శాసనములను గ్రహింతురుగాక. నేను నీ శాసనములను పూర్ణముగా పాటించి అవమానము నుండి తప్పుకొందునుగాక. అందరూ ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. దుష్టులు నన్ను నాశనము చేయించురి, కానీ నేను నీ శాసనములను ధ్యానించుకొనుచున్నాను. నేను నీ విధుల నుండి వైదొలగలేదు. నీవే స్వయముగా నాకు బోధ చేసితివి. అందరూ ప్రభు నీ కట్టడాలను నాకు బోధింపుము. ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. జీవయాగముగా
మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుంచి 21వ వచనం వరకు. యేసు స్నాపకుడగు యోహాను మరణ వార్త విని అచట నుండి పడవనెక్కి నెచ్చిన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున కాలినడకన ఆయనను వెంబడించిరి. యేసు ఒడ్డు చేరి గొప్ప జన సమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, ఇది నెచ్చిన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు. పల్లెపట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకొందరు అని మనవి చేసిరి. అప్పుడు యేసు వీరిని పంపివేయవలసిన అవసరం లేదు, మీరే వీరికి భోజన సదుపాయములు చేయుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వాటిని ఇచ్చటకు తీసుకురండు అని చెప్పి యేసు ఆ జన సమూహములను పచ్చిక బయళ్ళ మీద కూర్చుండడని ఆజ్ఞాపించెను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు భుజించి సంతృప్తి చెందిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యాన్ని ఆలకించినటువంటి మనందరము కూడా దేవుడు అనుగ్రహవర ప్రసాదాత అని మనకి స్పష్టముగా తెలియచేస్తున్నది. ఈనాటి వాక్యము ద్వారా దేవుడు దయార్థ హృదయముతో, కనికరము, దయా జాలితో తన చుట్టూ పక్కన ఉన్నటువంటి ప్రజలను ఎంతగానో ప్రేమించి ఉన్నారు. మనము కూడా అదే మనస్తత్వముతో మనము మన జీవితంలో ఎదగాలి అని మనకి చక్కటి సందేశాన్ని దేవుడు మనందరికీ ఇస్తూ ఉన్నాడు. మన చుట్టూ ఆకలి దప్పులతో అలమటించేవారు అనేక మంది ఉన్నారు. అనేక సమస్యలతో సతమతమయ్యేవారు కోకొల్లలు. ఈ విధముగా బాధపడే వారికి చాలామంది ఎటువంటి సహాయము చేయకోకుండా వారి దారిన వారు వెళ్ళేటటువంటి వారిని చాలామంది చూస్తూ ఉన్నాము. ఈనాటి వాక్యము ద్వారా దేవుడు మనకి ఎవరైతే సహాయము అందించాలి అని వేచి చూస్తూ ఉన్నారో వారికి మన వంతు సహాయం చేయాలని నాటి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. పేదలు, నిర్భాగ్యులు, కూడు గుడ్డలు లేక ఎంతోమంది ఈ లోకంలో బాధపడుతూ ఉన్నారు. వారిపైన మనము దయ, కనికరము, జాలి, ఓదార్పును మనము చూపించాలని ఈనాటి వాక్యము ద్వారా దేవుడు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. కానీ ఈ లోకంలో చూసినట్లయితే చాలామంది స్వార్థముతో తమ ఐశ్వర్యాన్ని పెంపొందించడానికి చూసుకుంటూ ఉన్నారు. కానీ తమ కళ్ళ ముందు బాధపడే వారికి కొంచెము కూడా సహాయం చేయకోకుండా వారి దారిలో వాళ్ళు వెళుతూ ఉన్నారు. ఇట్లాగా మనము చాలామందిని చూస్తూ ఉంటాము. అదే విధముగా పేదోళ్ళ నోళ్ళగొట్టి తమ ఖజానాను నింపుకునే వాళ్ళు చలామణి అయ్యేవారు చాలామంది మన సంఘములో ఉంటూ ఉన్నారు, చూస్తూ ఉన్నాము. ఈనాటి వాక్యం ద్వారా ఆకలితో అలమటించేటటువంటి వారి మీద మనము దయార్థ హృదయము కలిగి లేని వారికి మనకున్న దానిలో కొంతైనను సహాయం చేయాలని ఈనాటి వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలీషా ప్రవక్త ఆకలితో అలమటించేటటువంటి 100 మందికి ఏ విధముగా సహాయం చేస్తూ ఉన్నారో
అలాగే మనము కూడా ఆకలితో అలమటించేటటువంటి వారికి మన వంతు మనము సహాయం చేయాలని ఈనాటి వాక్యం ద్వారా మనందరం విని ఉన్నాము. 2వ రాసుల గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనం నుంచి 44వ వచనం వరకు మనము అక్కడ చదువుకున్నట్లయితే ఎలీషా ప్రవక్త ఆ యొక్క సమాజానికి వెళ్ళి ఆయన ఎంతగానో వారికి సేవ చేసి వాక్యాన్ని అందించినటువంటి తరుణంలో ఆ వాక్యానికి స్ఫూర్తిని పొందినటువంటి ఒక సేవకుడు ఆ యొక్క ప్రవక్త యొక్క చేసినటువంటి సేవలను మెచ్చి ఆయనకు తన దగ్గర ఉన్నటువంటి 20 రొట్టెలను ధాన్యాన్ని ఆయనకు ఒక కృతజ్ఞతగా ఆయనకు ఇస్తూ ఉన్నాడు. అటువంటి తరుణంలో అక్కడికి వచ్చినటువంటి వారు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు అని గ్రహించి ఎలీషా ప్రవక్త, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ ఈ యొక్క 20 రొట్టెలను మీరు పంచండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ సేవకుడు నిరాకరిస్తూ ఉన్నాడు. ఈ 20 రొట్టెలు ఆ 100 మందికి ఏ విధముగా సరిపోతవి, నేను నీ కొరకే ప్రత్యేక విధముగా నేను ఇచ్చి ఉన్నాను అని చెప్పినప్పుడు ఈ ఎలీషా ప్రవక్త అంటూ ఉన్నాడు, ఈ యొక్క 20 రొట్టెలను మీరు నేను ఆజ్ఞాపించిన విధముగా మీరు వారికి పంచిపెట్టండి అని చెప్పినప్పుడు ఎలీషా ప్రవక్త వాటిని తన దగ్గరకు తీసుకొని ఆశీర్వదించి అలాగే దేవునికి కృతజ్ఞతలు తెలియచేసిన పిదప ఆ రొట్టెలను అక్కడ పంచిపెడుతూ ఉన్నారు. ఆ 50 మంది సంతృప్తిగా భుజించిన తరువాత ఇంకా కొన్ని రొట్టెలు మిగిలి ఉన్నవి అని అక్కడ రాయబడి ఉన్నది. దేవుని దృష్టిలో మనము దేవుని దగ్గర ఏ విధముగా అయితే మనము సంతృప్తిగా హృదయపూర్వకముగా మనకున్న దానిని మనము దేవునికి అర్పిస్తూ ఉంటామో దానిని అతడు 100 అంతులుగా ఫలించేటటువంటి విధముగా చేస్తాడు అని ఈ విధముగా ఎలీషా ప్రవక్త మనందరికి తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే ఈనాటి దినము మనం విన్నటువంటి ఈ యొక్క సువిశేషణ పట్టణంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు 5 రొట్టెలను 2 చేపలను ఆయన స్తుతించి ఆస్వాదించి నా పిదప అక్కడ ఉన్నటువంటి వారందరికీ పంచిపెట్టి ఉన్నారు. ఆ వృత్తాంతాన్ని మనము చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి ఆకలిగా ఉన్నటువంటి వారిని ఆకలి తీరుస్తూ ఉన్నాడు అని మనకి అక్కడ రాయబడి ఉన్నది. దేవుడు తండ్రి అయిన దేవుని అనుగ్రహము ద్వారా ఈ యొక్క గొప్ప కార్యమును చేస్తూ ఉన్నాడు అని మనకి ఈనాటి వాక్యం ద్వారా మనందరికీ అర్థమవుతూ ఉన్నది. దేవుడు పరిపూర్ణముగా అనుగ్రహాలను మనందరికీ సంపూర్ణముగా దయచేస్తాడు అని తన కృపను నిత్యము మన పైన కృమ్మరిస్తాడు అని ఈనాటి వాక్యము ద్వారా మనందరం విని ఉన్నాము. అందుకే మనం ఏబు గ్రంథము 36వ అధ్యాయము 31వ వచనంలో మనము చదువుకున్నట్లయితే ఆ ప్రభువు ఆహారమును సమృద్ధిగా దయచేయును అక్కడ రాయబడి ఉన్నది. అలాగే కీర్తన 22-26వ వచనంలో కూడా పేదలు తనివి తీరా భుజింతురు అని క్రీస్తు ప్రభు మనందరితో నాటి పలికినటువంటి విధముగా మనందరికీ ఇక్కడ ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆకలిని తీరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము చదువుకున్నటువంటి వాక్యము ద్వారా దేవుడు అక్కడికి వచ్చినటువంటి వారిపైన ఆయన జాలిని, కనికరమును, దయార్థమైనటువంటి హృదయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆకలి కొనినటువంటి వారి ఎడల ఆయన వారిని ఆకలితో అలమటించేటటువంటి విధముగా అక్కడికి పంపివేయకోకుండా అలాగే వీరి ఆకలి తీర్చడానికి ఆయన తన వంతు సహాయం చేస్తూ ఉన్నారు అని మనకి ఈనాటి వాక్యము ద్వారా మనందరం విని ఉన్నాము. అలాగే ఈనాటి వాక్యంలో మనకి చాలా చక్కటి సందేశాన్ని మనకి ఈనాటి వాక్యం ద్వారా మనందరం తెలుసుకోవచ్చు. మొట్టమొదటిగా ఆయన పేదలు, అనాథులు, ఆకలితో అలమటించేటటువంటి వారిపైన ఎల్లవేళలా ఆయన కనికరము, దయ, జాలి ఎల్లవేళలా కనబరుస్తాడు అని ఈనాటి వాక్యం ద్వారా మనందరం విని ఉన్నాము. అలాగే ఈనాటి సమాజంలో మనము చూసుకున్నట్లయితే చాలామంది 20% జనాలు ఆకలితో అలమటిస్తూ చనిపోతూ ఉన్నారు. దానికి ముఖ్య కారణము మానవుల్లో పెరుగుతున్నటువంటి స్వార్థము, అలాగే దురుద్దేశ్యము. దీనివల్లనే చాలామంది వారికి ఉన్న దానిని ఇతరులతో పంచుకోకుండా చాలామంది ఇక్కడ ఈ లోకంలో కనిపించేటటువంటి వనరులు తన సొంతము అని భావిస్తూ అనేక మందిని ఆకలితో వాళ్ళు అలమటించేటట్లు చేస్తూ ఉన్నారు. వారికి న్యాయము చేకూకోకుండా ఈ విధముగా వారు స్వార్థపూరితముగా జీవిస్తూ అనేక మందిని అన్యాయముతో, ఆకలితో ఈ లోకంలో ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. ఈనాటి వాక్యం ద్వారా దేవుడు మనకి చెప్పేటటువంటి గొప్ప సందేశం ఏమిటంటే మనకున్న దానిని ఇతరులతో పంచుకోవాలని,
మనకి చేతనైనటువంటి సహాయము మనం ఎల్లవేళలా చేయాలని దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన పట్ల క్రియాత్మకమైన ప్రేమను ఏ విధముగా అయితే కనపరిచి ఉన్నాడు, తన అనంతమైనటువంటి ప్రేమను, దయను, కరుణను ఎలాగైతే కనబరుస్తూ ఉన్నారు మన జీవితంలో మనము చూస్తున్నటువంటి ప్రజల ఎడల, అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పేదల ఎడల, దీనుల ఎడల మన చేతనైనటువంటి సహాయము మనము చేయాలని, మంచి మనస్తత్వం మనందరికీ దయచేయాలని ఈ దివ్య బలి పూజలో మనందరము ప్రార్థించుకుందాము. బలిపీఠ సన్నిధిలో సమర్పించగా విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. పులకించగా నిన్ను చేరినాను మేలైన కానుకతో, నిన్ను చేరినాను మేలైన కానుకతో. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. విలువైన సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనుల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనుల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమైన అర్పము. మేము అర్పించి ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్మ నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూను ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ ప్రేమ వలన మానవుని సృష్టించితివి, నీ నీతి ప్రకారము దండించితివి, నీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితివి. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలి మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్వరములను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి
శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరము. ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగ్ధము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనం. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనం. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోను, ఆమె భర్త జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడి మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక,
మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలు కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మీరు స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేం చేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ పరమ వరములతో నీవు నూతనీకరించు వారితో నీవు ఉండి నీ నిత్య సహాయము అందించుము. నీ నిరంతర ఆదరణము ద్వారా వారి నిత్య రక్షణకు పాత్రలను చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.